గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నిన్న మనం పాలిటీ మాస్టర్ క్లాస్ ఫౌండేషన్ అటెండ్ చేయడం జరిగింది. పాలిటీ గురించి మీరు అందరూ చూశారు. ఒక దేశానికి సంబంధించిన రాజకీయ నిర్మాణం ఎలా ఉండాలి, ఆ దేశ రాజకీయ నిర్మాణంలో సరైన నియమాలు నిబంధనలు ఎలా రూపొందించుకోవాలి, రూల్స్ రెగ్యులేషన్స్, అవి రాజ్యాంగం పరిధిలో మనకి తయారవడం జరుగుతుంటుంది. అటువంటి నియమ నిబంధనలు ఆ రాజ్యాంగమే ఇటువంటి రాజకీయ నిర్మాణాన్ని ఇస్తుంది అని మనం తెలుసుకున్నాం. అలానే కొన్ని క్వశ్చన్స్ కూడా మీకు డిస్ప్లే చేసి చెప్పడం జరిగింది. ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రశ్నలను కూడా కేవలం ఒక చిన్న క్లాస్తో, ఒక చిన్న మాస్టర్ క్లాస్, ఒక 1 hour ఫౌండేషన్ క్లాస్ తోటే ఆన్సర్ చేయడం అనేది కూడా మనకి తెలిసింది. అదే నైపుణ్య అంటాము. నైపుణ్య ఈజ్ ఎ స్కిల్ ఎన్రిచ్మెంట్ ఇనిషియేటివ్. మనం చదివే సబ్జెక్ట్స్ ఎప్పుడూ మారలేదు, చదివే అప్రోచ్ మారుతుంది. సబ్జెక్ట్స్ ఆర్ సేమ్ బట్ ద అప్రోచ్ ఈజ్ డిఫరెంట్. ఈ అప్రోచ్ అనేది కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికే కాదు, చాలా ఎగ్జామ్స్ అలానే నిత్య జీవితంలో కూడా లైఫ్ స్కిల్స్ పెంచుకోవడానికి, జీవన నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి ఉపయోగపడేవి. ఆ పద్ధతిలో ఇప్పుడు నేను మీకు నిన్న పాలిటీ మాస్టర్ క్లాస్ అయింది కాబట్టి ఈరోజు హిస్టరీ మాస్టర్ క్లాస్ ఫౌండేషన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ హిస్టరీ మాస్టర్ క్లాస్ ఫౌండేషన్లో మనందరం అసలు మొట్టమొదటిగా నేను నిన్న చెప్పాను కూడా, ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, మార్కులు ఎలా వస్తాయని కాదు, ఆ సబ్జెక్ట్ ఎందుకు చదువుతున్నాము, వాటి ప్రయోజనం ఏంటి అనేది తెలుసుకోవాలి. అవునా కదా? సో ఇప్పుడు దాని ప్రకారం మనం హిస్టరీ అనేది మనము ఎందుకు చదువుకోవాలి అంటే, ఒక వెస్టర్న్ ఫిలాసఫర్స్ అంటే ఏం లేదు, ఒక అంశాన్ని చాలా సూక్ష్మంగా పరిశీలించి ఒక కంక్లూషన్కి రాగలుగుతారు, ఒక నిర్ధారణ చేయగలుగుతారు. వాళ్ళ పరిశీలనలో చాలా వాస్తవం ఉంటుందన్నమాట. ఎక్కడ మిత్స్ ఉండవు, అంటే భ్రమలు ఉండవు, చాలా వాస్తవికంగా వాళ్ళు కంక్లూషన్కి వస్తుంటారు. అటువంటి వాళ్ళే ఫిలాసఫర్స్గా మనం మాట్లాడుతుంటాం. అంటే జీవితంలో ఉన్నటువంటి తాత్విక కోణాలను చాలా సైంటిఫిక్గా అసెస్ చేసి ఈ ఫిలాసఫికల్ కాన్సెప్ట్స్ని చెప్తుంటారనమాట. సో అటువంటి వాళ్ళు హిస్టరీ ఈజ్ అన్ అన్ఎండింగ్ డైలాగ్ బిట్వీన్ ద ప్రెజెంట్ అండ్ పాస్ట్, బిట్వీన్ ద సొసైటీ టుడే అండ్ ద ఎస్టర్డే అని ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది చాలా సింపుల్గా. అంటే ఏంటి నిర్వచనం? ఈహెచ్ కార్ అనే ఒక హిస్టోరియన్ అండ్ ఫిలాసఫర్ ఏం చెప్తున్నారంటే, నిన్న ఈరోజు జరుగుతున్న విషయాల మధ్య ఉన్న సంబంధం తెలుసుకోవాలన్నా, రేపు భవిష్యత్తు ఎలా ఉండాలో మనం అర్థం చేసుకోవాలన్నా మనకి చరిత్ర అవసరం. అర్థమైంది నాన్న? సో చరిత్ర ఎందుకు చదువుతున్నాం? మన భవిష్యత్తు కూడా అర్థం కావాలంటే జరిగిన కాలాన్ని మనం నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. గడిచిన కాలంలో మనకి ఎవరెవరు ఉన్నారు? పూర్తిగా భారతదేశమే తనకు తానే పరిపాలించుకుందా? లేదు కదా, విదేశీ శక్తులు పాలించాయి. దానివల్ల భారతదేశం చాలా పేదరికాన్ని, నిరుద్యోగాన్ని చూస్తూ వస్తుంది. ఇప్పుడు భారతదేశం తనకు తానే స్వతంత్రంగా జీవించడం ప్రారంభించింది కదా. ఇదంతా చరిత్ర చూస్తున్నాం. కాబట్టి మనం మన రాజ్యాంగంలో కూడా ఏం చెప్పుకున్నాం? సోమరిటీ ఉండాలి, సెల్ఫ్ రూల్ ఉండాలి. అంటే ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద లేకుండా మనమే స్వయంగా నిర్ణయం తీసుకునే శక్తి కలిగి ఉండాలి. వేరే వాళ్ళ ప్రభావం మన మీద ఉంటే మనల్ని కొలనైజ్ చేస్తారు. అంటే మన పైన వలసవాదం అంటారు అనమాట. కొలనైజ్ చేయడం అంటే మనల్ని ఆక్రమించి మన వనరుల్ని కొల్లగొట్టి తీసుకెళ్లే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో సెల్ఫ్ రూల్గా ఉండాలని మనకి ఎవరు చెప్పారు? ఇది హిస్టరీ చెప్పింది, చరిత్ర చెప్పింది. చరిత్రలో మనం ఎలా వ్యవహరించాలి ఇతర దేశాలతో అనేది తెలుస్తూ ఉందన్నమాట. అది చరిత్ర ఆవశ్యకత. భవిష్యత్తులో ఎప్పుడైనా సరే నువ్వు చరిత్ర గురించి మాట్లాడాలి, భవిష్యత్తు గురించి మాట్లాడాలంటే ఇంకెప్పుడైనా భవిష్యత్తులో గడిచిన చరిత్రను మాత్రం ఖచ్చితంగా మర్చిపోకూడదు. అందుకే వై షుడ్ వి నీడ్ ద హిస్టరీ అండ్ వై షుడ్ వి స్టడీ ద హిస్టరీ అని ఎవరైనా ప్రశ్నిస్తే మనం చెప్పవలసిన సమాధానం, అంటే ఒక సబ్జెక్ట్ చదువుతున్నామంటే ఖచ్చితంగా దాని కాజ్ అండ్ దాని ఎఫెక్ట్ ఏంటో మనం తెలుసుకునే విధానంలో చదివితేనే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటేషన్ తెలుస్తుంది, అలానే లైఫ్ స్కిల్స్ తెలుస్తాయి. దిస్ ఈజ్ ట్రూ. అలానే నేను ఒక క్వశ్చన్ ప్రతిసారి సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు మొదటి ప్రశ్న నేను మిమ్మల్ని అడిగాను. ఏమని అడిగాను? ఇదిగో, వై వీ నీడ్ టు స్టడీ ద హిస్టరీ అని అడుగుతున్నాము. అండర్స్టాండింగ్ ద పాస్ట్.
ఒక ఎగ్జాంపుల్తో చెప్పాను. మన గత కాలాన్ని అర్థం చేసుకోవడానికి చరిత్ర చదవాలి, ఇప్పుడు చెప్పాను. నెక్స్ట్ కల్చరల్ ఐడెంటిటీ. కల్చరల్ ఐడెంటిటీ అంటే ఏంటి? ఇప్పుడు నీవు నీ పండగలు, నువ్వు చేసుకునే జాతరలు, ఉత్సవాలు ఇవన్నీ నీ జీవితంలో నుంచి తొలగించాయి. ఇవి అసలు నీకు తెలీదు. తెలియకపోతే అప్పుడు నువ్వెవరు అని క్వశ్చన్ చేస్తే నువ్వేం సమాధానం చెప్పగలవు కదా? ఇప్పుడు నీవు మన సమ్మక్క సారలమ్మ జాతర చేసుకుంటాం. ఇది తెలంగాణకు సంబంధించి ఒక అత్యున్నతమైనటువంటి జానపద జాతరే అని అనే కాకుండా ఇది లార్జెస్ట్ ఫోక్లోర్ ఫెస్టివల్ ఆఫ్ ఎంటైర్ ఏషియా అని మాట్లాడుకుంటాం. అంటే నీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఫెస్టివల్కి ఆసియా ఖండవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపే నీకు తెలియకుండా ఒక ప్రెజెన్స్ ఇస్తుందన్నమాట. ఐడెంటిటీ అంటే నీకు ఒక ఉనికిని ఇస్తుంది, అంటే నీ స్థానాన్ని తెలియజేస్తుంది. నువ్వు నీకున్నటువంటి గౌరవాన్ని తెలుసుకోవాలంటే, నీకు ప్రపంచంలో ఒక గుర్తింపు రావాలంటే నీకున్న సాంస్కృతిక వారసత్వం తెలియాలి నాన్న. నీ సంస్కృతి ఎంత గొప్పదో తెలియాలి. ఇప్పుడు మనం ప్రాచీన భారతదేశ సంస్కృతిలో అని మాట్లాడుతున్నాం. రీసెంట్గా మనతో పాటు స్వాతంత్రం పొందిన పక్క దేశాలు ఉంటాయి. ఇప్పుడు పాకిస్తాన్ లాంటి దేశాలు కానీ, రీసెంట్గా 1971లో బంగ్లాదేశ్ లాంటి దేశాలు కానీ, అవి చాలా రీసెంట్గా ఏర్పడిన దేశాలు. వాటి కల్చరల్ ఐడెంటిటీ ఏంటంటే మనలాగా ఆర్యభట్ట గురించో, మన సున్నానికి అనుకున్నటువంటి వ్యక్తుల గురించి, లేదా వరాహమిహిరుడు గురించో, లేదా మన సుశ్రుతుడు గురించో. సుశ్రుతుడు అప్పుడే శస్త్రచికిత్స చేశాడు 2000 సంవత్సరాల క్రితమే కదా. ఇలా భరతుడు అనే నాట్యశాస్త్రాన్ని రాశాడు 2000 సంవత్సరాల క్రితం అని చదువుతున్నాం. కాళిదాసు రచనల గురించో 1000 సంవత్సరాల క్రితమే భారతదేశానికి శాస్త్రం ఉంది, సాంకేతికత ఉంది, సాహిత్యం ఉంది. అది వ్యాకరణ గ్రంథం ఉంది, మన సంస్కృత వ్యాకరణ గ్రంథం 2000 సంవత్సరాల క్రితమే రాసినటువంటి పాణిని అష్టాధ్యాయులు లాంటి వ్యాకరణ గ్రంథం ఉంది. ఇదంతా మన సంస్కృతి నాన్న. ఈ సంస్కృతి నీకేమిస్తుంది అంటే నీకు ఒక గొప్ప సివిలైజేషన్ ఉంది, అంటే గొప్ప నాగరికత ఉంది. సివిలైజేషన్ అంటే మానవ పరిణామ క్రమంలో చోటు చేసుకున్నటువంటి ప్రోగ్రెస్ నాన్న, పురోగతి. ఓకే, మానవ పరిణామం అంటే మనము రోజు నిత్య జీవితం ఇంకెంత కంఫర్టబుల్గా అవుతుంది, ఇంకెంత స్మార్ట్గా అవుతుంది. మనం రోజు చేస్తున్న పనులే మన శ్రమ తగ్గించి మన శక్తి సామర్థ్యాలు పెంచుతుంటాయి అన్నమాట. ఇలా మనిషి ఎప్పుడైతే పురోగతి సాధిస్తూ ఉంటాడో ఆ పురోగతినే సివిలైజేషన్ అంటారు, నాగరికత. ఇప్పుడు ఇలా మనం ఎంతో టెక్నాలజికల్గా అడ్వాన్స్ అయి ఉన్నాము. ఇలా అడ్వాన్స్ అయి ఉన్నామంటే కారణం ఏంటి? మనకు ఒక గొప్ప సంస్కృతి ఉంది, మనకు ఒక గొప్ప నాగరిక సంస్కృతి ఉంది అని మన గురించి మనం చెప్పుకోవడానికి మనకి చరిత్ర అవసరం. అలా చెప్పుకోవడం వల్ల మన దేశ గౌరవం, ప్రతిష్ట ప్రపంచ దేశాల ముందు నిలబడుతుంది అన్నమాట. అందుగురించి చరిత్రను చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇటువంటి ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఎగ్జామ్స్లో అయితే ఇంకా ఖచ్చితంగా నువ్వు చరిత్ర చదవాలి. చదవాల్సిన అవసరం ఏంటి? ఇదిగో నేను ఇందాక చెప్పినట్టు నీకు ఒక సాహిత్యం ఉంది, శాస్త్ర సాంకేతికత ఉంది. 2000 సంవత్సరాల క్రితమే అద్భుతమైన పట్టణాలు, నగరాలు ఉన్నాయి. ప్రజలందరూ చాలా ఐశ్వర్యంతో, సుఖ సంతోషాలతో ఉండేటువంటి అద్భుతమైన సహజ వనరులు ఉన్నటువంటి ప్రదేశం ఇది అని నీకు నువ్వు గర్వంగా నీ ఐడెంటిటీని వ్యక్తం చేసుకోవడానికి నీ చరిత్ర నీకు కావాలి. కాబట్టి వై షుడ్ వి స్టడీ ద హిస్టరీ? ఫర్ కల్చరల్ ఐడెంటిటీ. అంటే నీ సాంస్కృతిక శక్తి, ఉనికి, అస్తిత్వం తెలుసుకోవాలంటే నువ్వు చరిత్ర చదవాలి. దిస్ ఈస్ వాట్. నెక్స్ట్ ద ఫ్యూచర్ ఫౌండేషన్. రైట్, ఫ్యూచర్ ఫౌండేషన్ అంటే ఏంటన్నా? అంటే భవిష్యత్తుకి సంబంధించినటువంటి పునాదులను నువ్వు చరిత్ర చదివితే వేయగలుగుతావు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి నాన్న. భవిష్యత్తుకు సంబంధించిన పునాదులు అంటే మళ్ళీ ఏంటి? నేను ఇందాకే చెప్పాను, మన రాజ్యాంగ నిర్మాణం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చేశారు. భవిష్యత్తులో అన్ని వర్గాలు కలిసి జీవించాలి. ఏ ఒక్క బ్రిటిష్ కానీ ఇతర అరబ్ ఫోర్సెస్ కానీ భారతదేశాన్ని తిరిగి ఆక్రమించేటట్టుగా మన రాజ్యాంగం ఉండకూడదు. మన స్వయం ప్రతిపత్తిని మన చాటుకుంటే భవిష్యత్తులో మనం వికసిత్ భారత్గా వెళ్ళగలము అని ఒక అవగాహన వస్తుంది. అంటే భారతదేశ శక్తిని అర్థం చేసుకోవాలంటే చరిత్ర అర్థమవుతుంది. చరిత్రను అర్థం చేసుకోవాలి. చరిత్రను అర్థం చేసుకుంటే భవిష్యత్తుకి కావాల్సినటువంటి పునాదులు ఇక్కడ వేసుకోగలుగుతాం. ఎక్కడ మనం ఏం చేయాలనే అవగాహన రావాలంటే కూడా ప్రతి చోట కూడా మనకి చరిత్ర అవసరం పడుతూనే ఉంటుందన్నమాట. ఇది చరిత్ర యొక్క ఆవశ్యకత. నెక్స్ట్ లెర్నింగ్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్. మన తప్పుల్ని తిరిగి మనం సరిదిద్దుకోవడం. లెర్నింగ్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్ అంటే మన తప్పుల్ని సరిదిద్దుకోవడం అంటే ఏంటి? మనము గతంలో చరిత్రలో చేసిన చిన్న చిన్న తప్పిదాల వలన మనకి అపారమైన నష్టం జరిగి ఉంటుంది.
గతంలో ఎప్పుడైనా సరే కొన్ని నిర్ణయాలలో ఉన్న లోపాల వలన మనకి చాలా నష్టమై ఉండొచ్చు. అటువంటి నష్టదాయక నిర్ణయాలను మనం వెంటనే గమనించి ఆ చరిత్రని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి నాన్న. అందు గురించి అంటే మన భవిష్యత్తుని సరి చేసుకుంటూ వెళ్ళాలి. అంటే చరిత్ర మనకి తెలియడం వలన మన తప్పులు ఏం జరిగాయి గతంలో అనేది మనకు అవగాహన వస్తుంది. అలానే ఇప్పుడు సొసైటల్ డెవలప్మెంట్, ఇంకా సామాజికంగా అభివృద్ధి అంటే ఒక సమాజంలో అనేక కులాలు, మతాలు, సాంస్కృతిక భాషాపరమైన వారసత్వ సంపదలు ఇవన్నీ ఉంటాయి. అనేక జానపద సంస్కృతులు కలిసి ఉన్నటువంటి ప్రదేశం ఇది. మన కాస్మోపాలిటన్ సొసైటీ అంటారు, డైవర్సిటీ ఉన్నటువంటి ప్రాంతం అంటారు. అంటే అనేక సామాజిక వైవిధ్యతలు కలిగినటువంటి ప్రదేశం మన భారతదేశం కదా. మరి ఇటువంటి భారతదేశంలో ఈ డైవర్సిటీ చాలా గొప్ప విషయం అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఈ డైవర్సిటీ అంటే వివిధ వ్యక్తులు, వివిధ కులాలు, మతాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కొన్ని సందర్భాల్లో ఈ వైవిధ్యతలో కొన్ని వివక్షలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. వివక్షలు అంటే ఏంటి? ఒక సమాజంలో ఈ సంస్కృతికి పాటిస్తున్న వాళ్ళు తక్కువ, ఈ సంస్కృతి పాటిస్తున్న వాళ్ళు ఎక్కువ, ఈ పద్ధతులు ఆచారాలు ఉన్న వాళ్ళ పట్ల తక్కువ భావం, ఇతరుల పట్ల ఎక్కువ భావం ఉండొచ్చు. ఇలాంటి డిస్క్రిమినేషన్ టెండెన్సీస్ ఉంటుండొచ్చు డైవర్సిటీలో సమ్ టైమ్స్. ఇటువంటి డిస్క్రిమినేషన్ని మనం పోగొట్టి తిరిగి సమాజంలో ఆ వైవిధ్యతని అందరూ అంగీకరించి యాక్సెప్ట్ చేసి అకామిడేట్ చేసుకోవడం అనే సిస్టమ్ని కనుక బిల్డ్ చేస్తే దాన్ని సోషల్ డెవలప్మెంట్ అంటారు. సమాజంలో వెనుకబడిన తరగతులను కూడా సమాన హోదా స్థాయికి తీసుకొని వచ్చేటువంటి విధానాలను నిర్మించుకోగలగాలన్నమాట. అలా చేయాలంటే కూడా మనకి ఏం కావాలి? చరిత్రలో చూడాలన్నమాట. ఒక హిస్టారికల్ ఇంజస్టిస్ ఏదైనా జరిగిందంటే దాన్ని వెంటనే అడ్రస్ చేయాలి. భారతదేశంలో జరిగిన హిస్టారికల్ ఇంజస్టిస్ అంటే ఏం చెప్తాం? చారిత్రకంగా జరిగినటువంటి కొన్ని తప్పిదాల్లో కులపరమైనటువంటి వివక్షలు చోటు చేసుకోవడం. వాటిని క్రమక్రమేణా మనము ఏం చేస్తూ వచ్చామో తొలగిస్తూ సామాజికంగా అభివృద్ధిని సాధిస్తూ వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందుకే సోషల్ డెవలప్మెంట్ జరగాలన్నా కూడా మన సొసైటీలో చరిత్ర గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే చరిత్రని ఎందుకు చదవాలి అంటే ఈ పాయింట్స్ అన్నీ మనకు వస్తాయి. భవిష్యత్ ఇన్స్పిరేషన్ అండ్ ఇన్నోవేషన్కి కూడా చరిత్ర అవసరము. అంటే నూతన ఆవిష్కరణల కోసం, అలానే స్ఫూర్తిదాయకమైనటువంటి అంశాల కోసం కూడా, అంటే మనం ఒక అంశాన్ని చూసి స్ఫూర్తి పొందడానికి కూడా మనం చరిత్రను చూడాలి. మనకున్నటువంటి శాస్త్ర సాంకేతిక వారసత్వ నాగరికతను చూసినప్పుడు మనకి స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది. మనం వేల సంవత్సరాల క్రితమే ప్రపంచంలో ఇతరులు ఆవిష్కరించని విషయాలను భారతదేశం ఆవిష్కరించింది అని తెలిసినప్పుడు మనకి చాలా గర్వంగా, స్ఫూర్తిగా అనిపిస్తుంది. అందు గురించి కూడా చరిత్ర చదవాలి. ఎప్పుడైతే నీ సంస్కృతి పట్ల నువ్వు గర్వంగా ఉంటావో నీ దేశ గర్వాన్ని నువ్వు ఎక్కడైనా చాటి చెప్పగలుగుతావు. అది చరిత్ర యొక్క ఆవశ్యకత. ఇది చరిత్రను నువ్వు ఎందుకు చదవాలి అంటే ఇవి దానికి ఉన్నటువంటి మౌలికమైనటువంటి విషయాలు. రైట్. ఇలానే చరిత్రలో మనకి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సంబంధించే కాకుండా ఈ కల్చరల్ ఐడెంటిటీ అన్నాను. మరి ఈ కల్చర్లో ఏమొస్తుంటేనా ఈ కల్చర్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? అసలు నువ్వు చదువుతున్నటువంటి ఈ చరిత్ర నీకు ఎలా తెలిసింది? గతంలో భాషలు ఉన్నాయా? లిపి ఉందా? నువ్వు రాసే తెలుగు భాష ఉందా? ఈ ఆంగ్ల భాష ఉందా? ఈ హిందీ, ఉర్దూ భాషలు ఉన్నాయా? గతంలో లేవు కదా. నీ 1000 సంవత్సరాల క్రితం చూస్తే తెలుగు భాష అప్పుడే పుట్టింది అని చెప్తున్నాం మనం. నన్నయ్య ఆంధ్ర మహాభారతంతో మొట్టమొదటిసారిగా తెలుగు భాష అనేది మనకి తెలుగులో లిపి రూపంలోకి వచ్చింది అని చెప్తున్నాము. అంతకుముందు కొన్ని శాసనాల్లో తెలుగు భాష ఉండేది. మరి ఎలా నువ్వు గమనించి చెప్పగలుగుతావు చరిత్ర ఇలా ఉంది, అలా ఉందని నువ్వు చెప్పగలవు? నీకేమి ఆధారాలు ఎలా ఉంటాయి అంటే అవి ఆర్ట్ ఫామ్స్ రూపంలో ఉంటాయి. కళలు వివిధ రకాలు, అంటే ఆర్కిటెక్చర్, లిటరేచర్ అండ్ అదర్ ఆర్ట్ ఫామ్స్, మ్యూజిక్, డ్యాన్స్, ఈ పెయింటింగ్స్, ఓకే, అండ్ స్కల్ప్చర్, శిల్పాలు, ఓకే. పెయింటింగ్స్లో, మ్యూజిక్లో, డ్యాన్స్లో, ఈ స్కల్ప్చర్లో, ఈ ఆర్కిటెక్చర్లో నీ చరిత్ర అనేది తెలుస్తుంది నా. ఓకే. అంటే అప్పుడు లిపి లేకపోయినా వివిధ గుహలు, ఆ గుహలలో వేటకు సంబంధించినటువంటి ఆధారాలు దొరికి పెయింటింగ్స్ ఉండేవి. ఆ పెయింటింగ్స్ వల్ల అప్పుడు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా వేటాడేవారు, వారు మచ్చిక చేసుకునే జంతువులు ఏంటి, వాట్ వర్ ద యానిమల్స్ డొమెస్టికేటెడ్ బై దోస్ పీపుల్ ఇన్ ద ఏన్షియంట్ టైమ్స్ అన్నమాట. అలా తెలుసుకోవాలంటే నీకు ఖచ్చితంగా ఏం తెలియాలన్నా ఆర్ట్ ఫామ్స్ తెలియాలి. అంటే కళలు, పెయింటింగ్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, సాహిత్యానికి సంబంధించినవి కావచ్చు, లిటరేచర్ కావచ్చు. అది ఆర్ట్ ఫామ్, అంటే లిటరేచర్ ఆర్ట్ ఫామ్లోకి పూర్తిగా రాదు, కానీ లిటరేచర్ వలన నీకు చరిత్ర ఎలా ఉందో అంటుంది. అది లిఖితపూర్వకంగా ఉంది. లిఖితపూర్వకంగా లేనప్పుడు ఉన్నటువంటి చరిత్ర అంటే ఎలా చెప్పగలవు? ఇదిగో ఈ ఆర్కిటెక్చర్, ఈ స్కల్ప్చర్, మ్యూజిక్, డ్యాన్స్, పెయింటింగ్స్, ఇవన్నీ కూడా
వివిధ ఆర్ట్ ఫామ్స్లో రిఫ్లెక్ట్ అయ్యేవి, వివిధ కళారూపాలలో అవి ప్రతిబింబించేవి అనమాట. ఆ కళారూపాల ఆధారంగానే నువ్వు చరిత్రని అర్థం చేసుకోవడం జరుగుతుంది. రైట్. ఇంకా నెక్స్ట్, భారతదేశ చరిత్రని మరి ఎలా విభజించవచ్చు? ఇప్పుడు మనం చరిత్ర ఆవశ్యకత ఏంటి, ఎందుకు చదవాలి అని తెలుసుకున్న తర్వాతే భారతదేశ చరిత్రకు వచ్చాం. ఇలా చదివితేనే మనకి రియల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటేషన్ తెలుస్తుంది. మనకి ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా కాకుండా, అంటే ఏది చదివేసామా, పుస్తకం అయిపోయిందా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకున్నావా అనేటట్టుగా అసలు ఉండకూడదు. ఎలా ఉండాలి, అసలు ఆ చాప్టర్ కానీ ఆ బుక్ కానీ మనం చదువుతున్నామంటే దాని ప్రయోజనం ఏంటి అని ఖచ్చితంగా మనం తెలుసుకుంటూ చదవాలి. ఆ ఉద్దేశానికే నేను మీకు ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేది ఇచ్చాను కదా. ఇంట్రడక్షన్లో నీకు భారతదేశ చరిత్రకు సంబంధించి కూడా న్యాచురల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జాంపుల్స్ తోటి ఇప్పుడు మనం చరిత్రని ఎలా డివైడ్ చేసుకున్నాం కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడు భారతదేశ చరిత్రను డివైడ్ చేయాలంటే లిపి లేని కాలాన్ని, లిపి వచ్చిన తర్వాత ఉన్న కాలాన్ని అని 2 రకాలుగా మనం విభజించి చూసుకోవచ్చు. అంటే లిపి అంటే ఏంటి నాన్న, స్క్రిప్ట్ అనమాట. ఏ విధమైనటువంటి స్క్రిప్ట్ లేని టైంని ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటారు. స్క్రిప్ట్ ఉన్న సమయాన్ని హిస్టారిక్ పీరియడ్ అంటారు. మళ్ళీ గుర్తుపెట్టుకున్నాను, ప్రీ హిస్టారిక్ పీరియడ్ అండ్ హిస్టారిక్ పీరియడ్. ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటే ఏం చెప్పాను, ఆ టైంలో మనకి ఏ విధమైనటువంటి భాషలు లిఖితపూర్వకంగా దొరికిన పరిస్థితి లేదు, లిఖితపూర్వక రచనలు అనేవి లేవన్నమాట. సో స్క్రిప్టెడ్ మనకి క్రానికల్స్ అనేవి ఆ టైంలో లేవంటాం. అంటే క్రానికల్స్ అంటే చరిత్రలో చాలా దస్తావేజుల్లాగా, పుస్తకాల్లాగా ఇట్లా ఒక దగ్గర పెట్టి ఉంచడం అనమాట. వాటిని ఆర్కైవ్స్లో ఉంచుతారు ఈ క్రానికల్స్ని. ఇట్లా అంటే చరిత్ర గడిచినటువంటి చరిత్రకు సంబంధించినటువంటి ఈ పుస్తకాలు, ఈ గ్రంథాలు అన్నిటినీ తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టి ఉంచడం. అటువంటి పెట్టి ఉంచే కల్చర్ అనేది ఇంకా ఏర్పడలేదు అప్పటికే. అలా ఒక 10,000 సంవత్సరాల క్రితం చూస్తే అప్పటికి మనము పూర్తిగా ఆది మానవులుగా ఉన్నాం, సరైన దుస్తులు కూడా ధరించే పరిస్థితి లేదనమాట. అటువంటి స్థితిని ఏమంటారు, మనం ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటారు. అప్పటికి ఏ విధమైనటువంటి స్క్రిప్ట్ లేదు. ఆ ప్రీ హిస్టారిక్ పీరియడ్ దాటిన తర్వాత క్రమేణా చరిత్ర అనేది ప్రారంభమైంది. లిపి ఉన్నా మనకు అర్థమై ఉండకపోవచ్చు, కానీ స్క్రిప్ట్ స్టార్ట్ అయింది, కల్చర్ స్టార్ట్ అయింది, అండ్ వాళ్ళ ప్లానింగ్, టౌన్ ప్లానింగ్ స్టార్ట్ అయింది. వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అండ్ అదర్ ఎలిమెంట్స్ కూడా ఎంపవర్ అవుతూ వస్తున్నాయి అనమాట, కనిపిస్తూ ఉన్నాయి. అంటే చదువు పరంగా కానీ, వాళ్ళ జీవన క్రమంలో కానీ, వాళ్ళు దుస్తులు కానీ, వాళ్ళ ఆహారపు అలవాట్లు కానీ క్రమేణా చాలా అడ్వాన్స్ అవుతూ వస్తున్నాయి. అంటే పరిణామం చెందుతూ పురోగతి చెందుతున్నాయి అనమాట. అంటే ప్రోగ్రెస్ అవుతూ వస్తున్నాయి. ఎవల్యూషన్లో ప్రోగ్రెస్ ఉండడం, పరిణామం అంటే ఎవల్యూషన్, అందులో ప్రోగ్రెస్ అంటే పురోగమనం అనమాట. ఇలా మీకు ఇంగ్లీష్ భాషతో పాటు తెలుగు భాష, ఈ రెండింటిని కలిపి ఎవరైతే తెలుగు మీడియం విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్న వాళ్ళకు కూడా అర్థం కావడానికి చెప్తున్నాను. చూడండి, ఇలా ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ ఇన్ ఏ ప్రోగ్రెసివ్ ఈజ్ కాల్డ్ ఏ సివిలైజేషన్ అనుకుంటున్నాను. అంటే మానవ సమాజంలో పురోగతి వైపు జరిగిన పరిణామ క్రమాన్ని నాగరికతగా మనం అభివర్ణిస్తాము. ఓకే, సో ఇప్పుడు ఈ నాగరికత ఎలా చోటు చేసుకుంది? మొదటగా మనకి ఏ విధమైనటువంటి స్క్రిప్ట్ అనేది లేదు. స్క్రిప్ట్ లేని టైంని మనం ఏమన్నాము, ప్రీ హిస్టారిక్ పీరియడ్ అన్నాము. ప్రీ హిస్టారిక్ అంటే ఏం చెప్తున్నాను, లిఖితపూర్వకమైనటువంటి రచనలు మనకి దొరికేవి కాదు, ఆది మానవ దశలో ఉండేవాళ్ళము. ఆ దశలో మనకి కొన్ని కేవ్స్ కనిపిస్తాయి, కేవ్స్, గుహలు. ఆ కేవ్స్లో అక్కడ ప్రజలు జీవించిన విధానం, వారు వాడినటువంటి వస్తువులు, పనిముట్లు, అంటే చాలా పెద్ద పెద్ద రాళ్ళని వాళ్ళు పనిముట్లుగా వాడేవారు వేటాడడానికి. ఓకే, ఆ సంచార జీవనంలో వేటాడి చంపి పచ్చి మాంసం తినే దశలో ఉండేవాళ్ళు అనమాట. ఆ దశలో ఉన్నప్పుడు వాళ్ళు ఉపయోగించినటువంటి టూల్స్ చాలా పెద్దగా ఉండేవి. రాళ్ళు అంటాం మనం, స్టోన్ టూల్స్ అంటాము. ఈ రాతి పనిముట్లు చాలా పెద్దగా ఉండడం వలన వాటిని మనం పేలియోలిథిక్ అనేవాళ్ళం అనమాట. అంటే చాలా వెనుకబడిన కాలం. మనిషి ఎప్పుడైతే మేధస్సు పురోగమిస్తుందో వాళ్ళు ఇంత పెద్ద పెద్ద బండరాళ్ళు ఉపయోగించరు, వాటిని చాలా షార్పెన్ చేసుకుంటారు, వాటికి పదునయ్యే విధానాలను అవలంబిస్తారు. పదును చేసుకొని చాలా తక్కువ భారం ఉంటుంది, వెయిట్ తక్కువ ఉండేలా చూసుకుంటారు. చాలా వాళ్ళ ఇంటలెక్చువల్ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. అంటే పేలియోలిథిక్ అంటేనేమో ఇంటలెక్చువల్ కెపాసిటీ అంత లేదు. వాళ్ళు పెద్ద పెద్ద బండరాళ్ళను ఉపయోగించేవాళ్ళు, స్టోన్ టూల్స్, రాతి పనిముట్లు వాడేవాళ్ళు. లార్జ్ స్టోన్ టూల్స్ అంటారు వాటిని ఇంగ్లీష్లో. ఓకే, అతిపెద్ద రాతి పనిముట్లను ఉపయోగించేవాళ్ళు పేలియోలిథిక్ టైంలో. ఆ టైం ఎక్కడుంది, ఇదిగోండి ఇది చూడండి. ఈ స్టోన్ ఏజ్లో, ప్రీ హిస్టరీలో, అప్పటికి లిపి లేని కాలం నాన్న, అప్పటికి స్క్రిప్ట్ అనేది లేని కాలంలో స్టోన్ ఏజ్ అనేది ఉంది. ఈ స్టోన్ ఏజ్లో
పేలియోలిథిక్, మిజోలిథిక్, నియోలిథిక్ అని 3 దశలుగా విభజించుకోవడం జరిగింది. పేలియోలిథిక్ అంటే పురాతన రాతి యుగం అనమాట. సో ఇది మిజోలిథిక్ మధ్య రాతి యుగం అనమాట. ఇది మిడిల్ స్టోన్ ఏజ్. దిస్ ఈజ్ ఓల్డ్ స్టోన్ ఏజ్, దిస్ ఈజ్ మిడిల్ స్టోన్ ఏజ్, అండ్ నియోలిథిక్ ఈజ్ న్యూ స్టోన్ ఏజ్ అనమాట. సో ఓల్డ్ స్టోన్ ఏజ్, మిడిల్ స్టోన్ ఏజ్ అండ్ న్యూ స్టోన్ ఏజ్ అని ఈ రకంగా చరిత్రని విభజించడం జరిగింది. అది ఏ టైమో స్టోన్ ఏజ్లో, ప్రీ హిస్టారిక్ టైంలో వాళ్ళు కేవలం ఏం వాడేవాళ్ళన్నా స్టోన్ టూల్స్ యూజ్ చేసేవాళ్ళు, రాతి పనిముట్లు మాత్రమే వాడేవాళ్ళు. కాబట్టి దాన్ని స్టోన్ ఏజ్ అని అన్నారు. అప్పటికి స్క్రిప్ట్ లేని దశ ఇదంతా కూడా, రైట్. అందులో పేలియోలిథిక్ టైం ఎప్పటి వరకు ఉంది? 10,000 BC వరకు ఉంది నాన్న. ఇప్పుడు మనకి 2025 ADలో ఉన్నాం. AD అంటే అన్నో డొమినో, ఇన్ ద ఎరా ఆఫ్ క్రైస్ట్ అని అర్థం. ఇది లాటిన్ వర్డ్ నుంచి ఇలా వస్తుంటాయి పదాలు, గ్రీకో లాటిన్ పదాల నుంచి వచ్చినటువంటి వీటిని. ఇది 2025 AD అంటాము. 2025 AD అంటే ఇన్ ద ఎరా ఆఫ్ క్రైస్ట్ అని అర్థం. 2025 సంవత్సరాల క్రితం బిఫోర్ క్రైస్ట్ అని మాట్లాడతారు. ఓకే, 2025 సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న వాటన్నిటిని కూడా బిఫోర్ క్రైస్ట్ ఉద్భవించడానికి ముందు కాలం అన్నమాట. క్రైస్ట్ గడుస్తున్న కాలం ప్రస్తుతం అన్నట్టుగా మాట్లాడతారు దీన్ని. సో దీన్ని ఏమంటున్నాం మనం? 2025 AD. దానికి ముందు జరిగినటువంటి కాలాన్ని, ఈ 2025 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కాలాన్ని BC అని మాట్లాడుతూ ఉన్నాం, బిఫోర్ క్రైస్ట్ అని. సో ఈ 2025 సంవత్సరాల కన్నా ముందు ఇంకొక 10,000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, అంటే దాదాపు ఇప్పుడున్న 2025 ప్లస్ ఇంకొక 10,000 కలిపితే 12,000 సంవత్సరాల క్రితం, 12,000 సంవత్సరాల క్రితం ఈ పేలియోలిథిక్ ఎరా ఉండేది. ఓకే, అంటే లార్జ్ స్టోన్ టూల్స్ వాడేవాళ్ళు. అప్పటికి ఇంకా మేధస్సు పెరగలేదు, సరైన దుస్తులు ధరించేవాళ్ళు కాదు, సరైన స్థిర ఆవాసాలు ఉండేవి కాదు. సెటిల్డ్ కమ్యూనిటీస్ వర్ టోటల్లీ జీరో బై దట్ టైం, పేలియోలిథిక్ టైం. ఓకే, సో మిజోలిథిక్ టైంకి వస్తున్నాం. మిజోలిథిక్ అంటే ఏంటి? ఇంకా క్రమక్రమేణా డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ స్టార్టెడ్. అక్కడ ఉన్నటువంటి వస్తువులను కూడా షార్పెన్ చేసుకున్నారు. స్టోన్ టూల్స్ని కూడా కొంచెం లార్జ్ స్టోన్ టూల్స్ కాకుండా మిడిల్ స్టోన్ టూల్స్ని యూజ్ చేయడం జరిగింది. సో వెయిట్ తగ్గింది, వాటి స్టోన్ షార్పెన్ అవ్వడం జరిగింది అనమాట. ఆ రాతి పనిముట్లని మెల్లగా పదును వచ్చేటట్టుగా, వాళ్ళ వేటకి ఉపయోగపడేటట్టుగా, అలానే యానిమల్స్ని మచ్చిక చేసుకోవడం, జంతువుల్ని మచ్చిక చేసుకునే పద్ధతులు, డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ కూడా స్టార్ట్ అయిన దశ ఇది మిడిల్ స్టోన్ ఏజ్. ఇది ఈ మిడిల్ స్టోన్ ఏజ్ నుంచి క్రమేణా సెటిల్డ్ కమ్యూనిటీస్ వచ్చాయి, స్థిర ఆవాసాలు. ఇంకా అటు ఇటు వేటకి సంచరిస్తూ జంతువులను చంపుతూ తినడం అనేది ఆపి ఒక దగ్గర స్థిరంగా ఒక గుడిసేసుకొని ఒక స్థిరం ఉంటూ కొన్ని బట్టలు ధరిస్తూ చిన్న చిన్న షార్ప్ నైఫ్స్ లాగా, ఒక కత్తుల్లాగా తయారు చేసుకున్నటువంటి స్టోన్ టూల్స్ వాడడం తయారైందని. అప్పటికే మనిషి మేధస్సు క్రమేణా వికసిస్తూ వచ్చింది, ఇలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది మెల్లగా. అలా ఎవల్యూషన్లో ఆ టైం ఏ దశకు వచ్చేసింది? 6000 BC టైంకే ఈ న్యూ స్టోన్ ఏజ్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇట్లా ఆ తర్వాత స్టోన్ టూల్స్ నుంచి ఏ టూల్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు? బ్రాంజ్ టూల్స్. బ్రాంజ్ అంటే ఏంటన్నా కాంస్యం. కాంస్యం అంటే ఏంటి? ఇందులో ఏముంటాయి? కాపర్ అండ్ టిన్ మిక్స్ చేసిన అలాయ్ ఉంటుంది, మిశ్రమం ఉంటుంది అనమాట. అంటే రాగి, తగరం ఈ రెండు కలిపినటువంటి మిశ్రమ పదార్థాన్ని కాంస్యం అని అంటారనమాట. సో ఇప్పుడు మీరు ఒలింపిక్స్లో మెడల్స్ సాధించిన వాళ్ళకి కాంస్య పథకం వచ్చింది అంటారు, 3వ స్థానంలో ఉన్న వాళ్ళకి. 2వ స్థానంలో ఉన్న వాళ్ళకి వెండి పథకం అంటారు, సిల్వర్ అంటారు. ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి గోల్డ్ అంటారు, గోల్డ్ మెడల్ అని, రైట్. అలా గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ అండ్ బ్రాంజ్ మెడల్ అంటారు కదా. ఆ 3వ స్థానంలో నిలబడిన వ్యక్తి బ్రాంజ్ మెడల్ అన్న ఏదైతే ఉందో ఆ టూల్స్, ఆ బ్రాంజ్ అనేది ఎప్పుడు యూజ్ చేయడం స్టార్ట్ అయింది? ఆ కాంస్యం అనేది మిక్స్ చేసి, అంటే కాపర్ని, టిన్ని అంటే రాగిని, తగరాన్ని కలిపిన మిశ్రమాన్ని వాడడం ప్రారంభమైందనమాట ఈ ప్రీ హిస్టరీ పీరియడ్లో. అప్పటికి స్క్రిప్ట్ తయారు కాని కాలంలోనే మన వాళ్ళు క్రమేణా ఇటువంటి టూల్స్ కూడా యూజ్ చేయడం స్టార్ట్ అయింది. ఎప్పుడు? నియోలిథిక్ స్టేజ్ దాటిన తర్వాత. నియోలిథిక్ స్టేజ్ కూడా దాటేశాక 1000 BC టైంకి వచ్చేసరికి ఈ బ్రాంజ్ టూల్స్ యూజ్ చేశారు. ఇంకా తర్వాత భారతదేశంలో ఇంకొక గొప్ప విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ బ్రాంజ్ ఏజ్ అనేది ప్రపంచంలో అందరికీ ఇంకా పరిచయం లేకముందే భారతదేశం బ్రాంజ్ ఏజ్ అనేది స్టార్ట్ చేసుకోగలిగింది. అంటే ఇతరులు కాంస్యం అంటే ఏంటో తెలియకముందే, ప్రపంచంలో ఇతరులకి ఇంకా బ్రాంజ్ అనే పదార్థం ఎలా ఉందో కూడా తెలియకముందే భారతదేశం మొట్టమొదటిసారిగా ఆ బ్రాంజ్ అలాయ్ని ఆవిష్కరించుకుందనమాట. ఆ ఏజ్, ఆ టూల్స్ యూజ్ చేయడం అనేది మొట్టమొదటిగా భారతదేశంలోనే చోటు చేసుకుంది, రైట్. నెక్స్ట్ ఐరన్ ఏజ్. ఐరన్ ఏజ్ విషయానికి వస్తే
అంటే క్రమేణా ఈ ఐరన్ బ్రాంజ్ అనేది యూజ్ చేస్తూ ఇంకా జనాల్లో ఆవిష్కరణ శక్తి పెరిగి ఇంకా వాళ్ళు సివిలైజ్ అవుతూ పురోగమిస్తూ వస్తూ ప్రోగ్రెస్ అవుతూ ఈ ఐరన్ టూల్స్ కూడా యూజ్ చేయడం స్టార్ట్ అయిందనమాట. ఇంకా అప్పటికి స్క్రిప్ట్ లేదు. స్క్రిప్ట్ లేని దశలోనే క్రమేణా ఏంటి లార్జ్ స్టోన్ టూల్స్ వాడారు. ఆ స్టోన్ టూల్స్ని లార్జ్ స్టోన్ టూల్స్ని షార్పెన్ చేస్తూ వెళ్ళారు. ఆ షార్పెన్ చేస్తూ క్రమేణా బ్రాంజ్ టూల్స్ యూజ్ చేశారు. అలా గ్రాడ్యువల్లీ వాళ్ళు ఈ ఐరన్ స్టోన్ టూల్స్ ఐరన్ ఏజ్లో ఐరన్ టూల్స్ కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేసేసారనమాట. అది మన ఈ 600 BC టైంలో ఉంటుంది అప్రాక్సిమేట్గా. 1000 BC టైంకేమో ఈ బ్రాంజ్ ఏజ్ అనేది వచ్చేసింది. 600 BC టైంకి ఐరన్ ఏజ్ అనేది వచ్చేసింది. సో 10,000 BCకి ముందు పైలియోలిథిక్ ఉంటే తర్వాత 4000 BC టైంకి మిడిల్ స్టోన్ ఏజ్ వస్తే తర్వాత ఈ 1000 BC టైంకే నియోలిథిక్ అనేది వచ్చేసి ఆ నియోలిథిక్ నుంచి నెక్స్ట్ బ్రాంజ్ ఏజ్ స్టార్ట్ అయ్యి ఇంకో 400-500 ఇయర్స్కే ఐరన్ ఏజ్ వచ్చేసింది. ఇలా పరిణామ క్రమం హిస్టరీ నీకు భారతదేశంలో చూస్తే తెలుస్తుంది నాన్న, రైట్? ఇలాంటివి ఒకసారి చూడండి. పేలియోలిథిక్ టైంలో ఇలా పెద్దగా ఉండేవి రాళ్ళు, ఓకే, చాలా దొడ్డుగా యూజ్ చేసిర్రు, చూసినవి అవి. తర్వాత మిడిల్ స్టోన్ ఏజ్కి వచ్చేసరికి కొంచెం సన్నగా అయినాయి, అవి షార్ప్ చేస్తూ వచ్చారు. ఇంకా ఈ మిజోలిథిక్ ఏజ్ నుంచి నియోలిథిక్ ఏజ్కి వచ్చేసరికి చూడనా, ఈ నియోలిథిక్ ఏజ్లో ఈ స్టోన్ టూల్స్ ఎలా ఉన్నాయి, షార్ప్గా నైఫ్స్ లాగా చేసుకున్నారు, కత్తుల్లాగా దాన్ని తయారు చేసుకోగలిగారు ఈ స్టోన్ టూల్స్ని. అందుకే ఈ పిక్చర్స్ నువ్వు నీ 6th to 10th క్లాస్ NCERT బుక్స్ చూస్తుంటే కూడా నీకు కనిపిస్తుంటాయి. నేను ఇందాకే చెప్పాను, ఆర్ట్ ఫామ్స్ ద్వారా మన కల్చర్ అనేది తెలుస్తుంటుంది, వాళ్ళ జీవన విధానం తెలుస్తుంటుంది. ఆర్ట్ ఫామ్స్ లేకపోతే హిస్టరీని అర్థం చేసుకోవడం కష్టం. ఈ కళారూపాలు అంటే పెయింటింగ్స్ లాంటివి, స్కల్ప్చర్ లాంటివి, ఓకే. ఇప్పుడు గతంలో మనకి ఆల్రెడీ అసలు స్క్రిప్టే లేదు. స్క్రిప్టే లేని టైంలో ఎలా తెలుసుకున్నామో వాళ్ళ కల్చర్ ఎలా ఉంది, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది. ఇదిగో ఇలా కేవ్స్లో, గుహలు, వాళ్ళు చిన్న గుహల్లో జీవిస్తూ ఉండేవాళ్ళు అనమాట, సంచరిస్తూ గుహల్లో జీవించేవాళ్ళు. ఏం చేశారంటే ఆ గోడల పైన ఇలా చిన్న పెయింటింగ్స్ వేశారు. ఈ పెయింటింగ్స్ వల్ల మనకి ఏం తెలుస్తుంది, వాళ్ళు కొన్ని జంతువులను ఉపయోగిస్తున్నారని. ఈ జంతువుల చిత్రాలు ఉండేవి దానిపైన, యానిమల్ మోటివ్స్ అంటారు. ఈ యానిమల్ మోటివ్స్ కనిపిస్తున్నాయి, వాటిపైన ఎక్కి స్వారీ చేస్తూ వేటకెళ్తున్నట్టుగా కనిపిస్తుంది, రైట్? ఇలా ఉంటాయి అన్నమాట పిక్చర్స్. అంతేకాకుండా అప్పటి కాలంలో ఇప్పుడు GPS ఉన్నట్టుగా ఒక లొకేషన్ ఏంటో పెట్టండి, ఆ లొకేషన్కి నేను వస్తా అని అడిగినట్టుగా ఉండదు కదన్న. అప్పటి కాలంలో జనాలు తప్పిపోతే ఇంకా దొరికేవాళ్ళు కాదు. కాబట్టి ఏం చేసేవాళ్ళు, ఒకరికొకరు చేతులు పట్టుకొని అడవుల్లో తిరుగుతుండేవాళ్ళు తప్పిపోకుండా, ఓకే, వాళ్ళ సేఫ్టీ కోసం. ఇలా చైన్ కల్చర్లో ఇలా ఉండేవాళ్ళని మనకు తెలుస్తుంది, చేతులు పట్టుకొని తిరిగేవాళ్ళు ఇలా అని. అంటే వాళ్ళు మచ్చిక చేసుకోవడం, వేటకి సంచరించడం, వాటిని స్వారీ చేయడం, వివిధ జంతువులను ఉపయోగిస్తున్నారని తెలియడం, అలానే ఒకరికొకరు చేతులు పట్టుకొని జాగ్రత్తగా వెళ్తుండే వాళ్ళని తెలియడం, ఇవన్నీ కూడా మనకి ఎలా తెలుస్తుంది, ఇదిగో ఈ ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్ వల్ల తెలుస్తుంది అనమాట. గడిచిన కాలంలో ఈ పేలియోలిథిక్, మిజోలిథిక్ టైంలో మనకి ఈ పెయింటింగ్స్ వల్ల వాళ్ళ జీవన విధానం ఎలా ఉందనేది కొంత అవగాహన వస్తుంది. ఇలా బింబెట్కా కేవ్స్ అని గతంలో UPSCలో అడిగారు. ఇది చాలా 6th క్లాస్ NCERTలో ఉన్నటువంటి కేవ్స్ ఇన్ఫర్మేషన్ అనమాట. అది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఓల్డ్ కేవ్ పెయింటింగ్స్ కలిగినటువంటి ప్రదేశం, ఓకే. సో ఆ బింబెట్కా కేవ్స్ గురించి ఏమని చెప్తుంది, యునెస్కో అని ఒక కల్చరల్ హెరిటేజ్ సైట్ ఉందన్న. యునెస్కో కల్చరల్ హెరిటేజ్ సైట్స్ని రికగ్నైజ్ చేస్తుంటుంది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ కల్చరల్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే, ఈ ఆర్గనైజేషన్ ఏ దేశంలో ఏమేమి గొప్ప వారసత్వ సంపదలు ఉన్నాయి, ఆ సంపదకి సంబంధించినటువంటి కారణాలు ఏంటి, వాటిని ప్రపంచం మొత్తం పరిరక్షించుకోవాలి, అవి ప్రపంచ సంపద, అందరం దాని గురించి తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో వాటికి ఒక గుర్తింపునిస్తుంది. అలా గుర్తింపునివ్వడంలో వాళ్ళు ఏం చేస్తారు, ఒక కమిటీ వేసి నిర్ధారిస్తారు. ఇలా కమిటీ వేసి నిర్ధారించినప్పుడు ఈ ప్రాంతం అనేది ప్రపంచ వారసత్వ సంపద, ఇది చాలా అరుదైనది, ఇది ఇక్కడ మాత్రమే దొరుకుతుంది, దీన్ని అందరం పరిరక్షించుకోవాలి, ఈ విషయం అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఏం చేసింది, యునెస్కో ఒక కల్చరల్ హెరిటేజ్ సైట్గా దీన్ని గుర్తించడం జరిగింది. బింబెట్కాని మధ్యప్రదేశ్లో ఉంది నాన్న. ఇది బింబెట్కా కేవ్స్ అంటారు వీటిని. ఇది ఇలాంటి కేవ్స్ ఏంటి, ఇలాంటి గుహలు ఆ పేలియోలిథిక్ టైంలో, అంటే ఓల్డ్ స్టోన్ ఏజ్ టైంలో నుంచి క్రమేణా మిజోలిథిక్, నియోలిథిక్ వరకు ఉన్న డిఫరెంట్ సైట్స్ ఇలా ఉంటాయనన్న. ఇదంతా మీ NCERT టెక్స్ట్ బుక్లోనే ఉంటుంది, మీరు ఒకసారి చూసుకోవచ్చు. మీ స్టేట్ టెక్స్ట్ బుక్స్లో కూడా ఈ ఏన్షియంట్ హ్యూమన్ ఎవల్యూషన్ ఎలా జరిగింది అనేది చెప్పడం జరుగుతుంటుంది, ఓకే. సో
బిగినింగ్ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్ అంటాం. ప్రపంచంలో భారతదేశం ఏ విధంగా కూడా నాగరికత లేకుండా ఉంది అని భ్రమించేవాళ్ళు. అంటే ఏ నాగరికత లేదు భారతదేశంలో, భారతదేశానికి అసలు చరిత్రే లేదేమో అని భ్రమపడేవాళ్ళు బ్రిటిషర్స్ వచ్చిన కాలంలో. క్రమేణా కొంతకాలం తర్వాత సింధు పరివాహక ప్రాంతం అంటారు. సింధు అంటే భారతదేశానికి వాయువ్యాన ఉన్నట్టు, నార్త్ వెస్టర్న్ పార్ట్. ఉత్తరం నుంచి కొంచెం లెఫ్ట్కి చూస్తే మీకు అక్కడ పాకిస్తాన్ బోర్డర్లో పంజాబ్ సింధ్ ప్రాంతాలు అనేవి కనిపిస్తుంటాయి. ఆ పంజాబ్ సింధ్ ప్రాంతంలో ఇండస్ రివర్ ఇప్పటికీ మనకి చూస్తున్నాము, న్యూస్ పేపర్లో కూడా ఇండస్ వాటర్ ట్రీటీ పైన చర్చలు జరుగుతున్నాయి కదా. ఇండస్ వాటర్ని మనము ఇలాంటి టెర్రరిజాన్ని కనుక ఇక్కడికి పంపించే ఉద్దేశంతో ఉంటే టెర్రర్ అండ్ ట్రేడ్ రెండు కలిసి ఉండవు, మీకు టెర్రరిజం ఉన్నంత వరకు మేము ట్రేడ్ చేయము, ఈ ఇండస్ వాటర్ని ఆపేస్తామని కూడా మనం ప్రకటించుకున్నాము, గుర్తుంది కదా. సో అలాగనే ఇప్పుడు ఏం చెప్తున్నాం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇండస్ వాటర్ పక్కనే ఈ సింధు నది పరివాహక ప్రాంతంలోనే గొప్ప నాగరికత ఎప్పుడుంది నాన్న, 4000 సంవత్సరాల క్రితం ఉందన్నమాట భారతదేశంలో. ఆ నాగరికత ఏ స్థాయిలో ఉందంటే మీరు చూడండి, అటువంటి ఏన్షియంట్ సివిలైజేషన్స్లో అప్పుడు మెసొపటోమియన్ సివిలైజేషన్ అంటారు, ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాన్ ప్రాంతంలో ఉండేది నాన్న ఇది. తర్వాత ఈజిప్షియన్ సివిలైజేషన్, ప్రస్తుతం ఎక్కడుంది ఇది ఈజిప్షియన్ సివిలైజేషన్ అంటే ఉత్తర ఆఫ్రికాలో ఉంది నాన్న. ఉత్తర ఆఫ్రికాకి నార్త్ ఈస్ట్ వైపు వెళ్తే కనిపిస్తుంది ఈజిప్షియన్ సివిలైజేషన్. అదే సమయంలో కాంటెంపరీ సివిలైజేషన్, సమకాలీన నాగరికత ఏదన్నా ప్రపంచంలో ఉందంటే అది భారతదేశ ఇండస్ సరస్వతి సివిలైజేషన్ అని అంటారు. ఇండస్ సరస్వతి సివిలైజేషన్ అనేది ప్రపంచంలో అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటి, ఇండస్ సివిలైజేషన్ అంటారు. దీన్నే హరప్పా నాగరికత అంటారు, హరప్పా సివిలైజేషన్ అని కూడా అంటారు. రైట్, ఇప్పుడు చూడండి అన్న, ఇక్కడ పిక్చర్స్ చూపిస్తున్నా. ఏన్షియంట్ సివిలైజేషన్స్ ఏవి కూడా అమెరికాలోనో యూరోప్లోనో పుట్టలేదు. అమెరికాకి యూరోప్కి అసలు చరిత్ర లేదు. వారికి ఏన్షియంట్ టైమ్స్లో ఏ విధమైనటువంటి కల్చరల్ హెరిటేజ్ లేదు, సైంటిస్ట్ లేరు, అంటే వాళ్ళ టౌన్ ప్లానింగ్స్ లేవు, ట్రేడ్ అండ్ కామర్స్ లేదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏ విధమైన ఆనవాళ్ళు ప్రపంచంలో సరిగ్గా కనబడడం లేదు. ప్రపంచంలో ఈస్టర్న్ కంట్రీస్ అన్నీ కూడా, ఈజిప్ట్ నైల్ రివర్ ఉంది నాన్న, ఇక్కడ లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ అనమాట నైల్ రివర్ అనేది. ఆ నైల్ రివర్ పక్కన ఈ ఈజిప్షియన్ సివిలైజేషన్ స్టార్ట్ అయింది నాన్న. ఇది ప్రపంచపటం. ఇది ఈ ప్రపంచపటంలో ఈజిప్షియన్ సివిలైజేషన్ కనిపిస్తుంది చూడు. ఇది అంతేకాదు, మెసొపటోమియన్ టైగ్రిస్ అండ్ యూఫ్రటిస్ రివర్స్ ఉండేవి నాన్న. ఈ టైగ్రిస్ అండ్ యూఫ్రటిస్ రివర్స్ ఈ ఇరాన్ ప్రాంతం నుంచి ఇక్కడ ఇలా ఉండేది, ఇరాన్ ప్రాంతం నుంచి టర్కీ దాకా ఉంటుంది నాన్న. ప్రపంచ పటాన్ని నువ్వు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిన తర్వాత చూడాలి. ఒక ప్రపంచ పటం కావాలంటే కొనుక్కొని గోడకు అతికించుకోవాలి. అలానే భారతదేశ చిత్రపటాన్ని కూడా నీ గోడ మీద అతికించుకోవాలి. అతికించుకొని రోజు చూస్తూ ఉండాలి వాటిని. న్యూస్ పేపర్లో ఏదైనా ప్రాంతం గురించి వస్తే ఆ ప్రాంతాన్ని నువ్వు ఈ చిత్రపటంలో వెతకాలి. గుర్తుపెట్టుకున్నానా? ఓకే. నెక్స్ట్ హరప్పా సివిలైజేషన్, ఇండస్ సరస్వతి వ్యాలీ. ఈ హరప్పా సివిలైజేషన్ అనేది ఎక్కడుంది చూడాలి. హరప్పా సివిలైజేషన్ భారతదేశంలో ఇప్పుడున్నటువంటి పంజాబ్ ప్రాంతానికి ఆనుకున్నటువంటి ఎంటైర్ పాకిస్తాన్ రీజియన్లో ఈ హరప్పా సివిలైజేషన్ ఇండస్ సరస్వతి వ్యాలీ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది. రైట్, ఇక్కడ హువాంగ్ హో వ్యాలీ, చైనా హువాంగ్ హో వ్యాలీ అని అంటారు. ఇది చైనాలో హువాంగ్ హో సివిలైజేషన్ అంటారు. ఈ ఈస్టర్న్ ప్రాంతం అంతా, వెస్ట్ అంతా కూడా ఏముంది, యూరప్ అండ్ అమెరికా ఉంటాయి. యూరప్, అమెరికా, వెస్టర్న్ కంట్రీస్. ఈస్టర్న్ కంట్రీస్ అంటే ఇవి వస్తాయన్నమాట. ఈ ఇరాన్, నెక్స్ట్ భారతదేశం అండ్ చైనా, ఇండియా, చైనా, ఇవన్నీ కూడా ఈస్టర్న్ కంట్రీస్. ఇక్కడ గ్రేటెస్ట్ ఏన్షియంట్ సివిలైజేషన్స్ కనిపిస్తున్నాయి 1000 సంవత్సరాల క్రితం. రైట్, ఆ సివిలైజేషన్స్ టైమ్స్, ఆ సివిలైజేషన్లు ఏమేమి నదులు ఉన్నాయి, ఏం వనరులు ఉన్నాయి అనేది ఒక టేబులర్ చార్ట్ ఇవ్వడం జరిగింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి నేను చెప్తున్నాను ప్రస్తుతం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎంత గ్రేటెస్ట్ ఏన్షియంట్ సివిలైజేషన్, అడ్వాన్స్ సివిలైజేషన్ అనేది కూడా నీకు తెలియాలి. అక్కడ గ్రేట్ బాత్ అనేది మొహంజోదారో అని ఒక ప్రాంతంలో దొరికింది నాన్న. గ్రేట్ బాత్ అంటే మహాస్నానవాటిక అంటారు. అంటే ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ లాంటిది. అంటే ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ చూస్తే అబ్బురపోతుంటాం మనం. అలాంటిది 4000 సంవత్సరాల క్రితం ఒక గ్రేట్ బాత్ అనేది దొరికిందంటే ఏంటి, మన వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా స్విమ్మింగ్ పూల్స్ యూజ్ చేశారని అర్థం. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల మెట్లు ఉండడము, ఆ పక్కన డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఏర్పాటు చేయడం కూడా ఉండేదన్నమాట ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర. అలానే ఇప్పుడు మనము
మన ధాన్యాన్ని సేవ్ చేసుకోవడానికి ఒక స్టోర్ చేసుకోవడానికి ఒక ప్లేసెస్ని చూస్తున్నాం కదా, వేర్ హౌసెస్ అంటాము. అలాంటి వేర్ హౌసెస్ అనమాట. అంటే వాటి గ్రేట్ గ్రానరీస్ అంటారు. గ్రేట్ గ్రానరీస్ అంటే మహా ధాన్యాగారాలు ఉండేవి. ఆ ధాన్యాగారాలన్నీ హరప్పా అనే ప్రాంతంలో దొరికాయి నాన్న. అంటే మన ఫుడ్ని స్టోర్ చేసుకోవడానికి ఈ రైస్ వీటిని ఒక దగ్గర ఖరాబ్ అయిపోకుండా ఒక దగ్గర పెట్టుకుంటారనమాట. అట్లాంటి వేర్ హౌసెస్ అంటే గ్రేట్ గ్రానరీస్ అనేవి దొరికినాయి అనమాట అక్కడ. సో ఇట్లా ఇది దేశానికి సంబంధించిన ఒక గొప్ప సివిలైజేషన్. ప్రపంచం ఎప్పుడు చూడకముందే ఒక గ్రేట్ టౌన్ ప్లానింగ్ ఉంది. ఆ టౌన్ ప్లానింగ్ కూడా ఎలా చేసుకున్నారు, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, గేటెడ్ కమ్యూనిటీస్లో నువ్వు ఒక గేట్లోకి ఎంటర్ అయ్యాక మంచిగా రెక్టాంగులర్ షేప్స్లో హౌసెస్ అన్ని కన్స్ట్రక్ట్ చేసి పెట్టుకోవడము, వాటికి రోడ్స్ ఉండడము, డ్రైనేజ్ సిస్టమ్ ఉండడము, నాలా కనెక్షన్స్ ఉండడము, మంచి ఏంటి చెట్లు చుట్టుపక్కల ఉండి బ్యూటీ గ్రీనరీ అవన్నీ ఏర్పాటు చేసుకొని పెట్టుకోవడము, ఇదంతా ఒక టౌన్ ప్లానింగ్ అనమాట. ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ అనేదే ఉందన్నమాట 4,000 సంవత్సరాల క్రితం. ఇటువంటి గ్రేట్ సివిలైజేషన్ భారతదేశంలో ఉంది. అందుకే డ్రైనేజ్ సిస్టమ్తో ఈ టౌన్ ప్లానింగ్ ఎలా అయితే బిల్డ్ చేసుకున్నారో, ఇలా రెక్టాంగులర్ స్క్వేర్ షేప్స్లో ఈ గేటెడ్ సిస్టమ్స్ని డెవలప్ చేసుకున్నారో, అది ప్రపంచం మొత్తంలో లేనటువంటి అడ్వాన్స్ సివిలైజేషన్గా గుర్తింపు పొందింది. ప్రపంచంలో ఇంత పురాతన నాగరికత ఎక్కడా లేదు, అప్పటికే ఇంత పురోగమించినటువంటి మానవ సమాజం ఎక్కడా లేదు. అది భారతదేశంలో 4,000 సంవత్సరాల క్రితమే పరిడవిల్లింది. అది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా చూడండి, ఇలా లార్జ్ రిజర్వాయర్ ధోల్వీరాలో ఒక రిజర్వాయర్ చాలా పెద్దగా ఉంది నాన్న. అంతేకాదు రేవు పట్టణం కూడా ఉంది. గుజరాత్లోని లోథాల్లో ఒక రేవు పట్టణం ఉంది నాన్న. అంటే ఒక పోర్ట్ సిటీ. అక్కడి నుంచి ప్రపంచంతో మనం వాణిజ్యం చేసేవాళ్ళం. మెసొపటోమియా, ఇందాక చెప్పిన ఈజిప్ట్ అనే ప్రాంతాలు ఉన్నాయి కదా, అక్కడ మనము వ్యాపారం చేసేవాళ్ళం. కావాలంటే ఈ పిక్చర్ చూడు, ఈ పిక్చర్లో చూస్తే నీకు తెలుస్తుంది. ఇక్కడ ఒక సివిలైజేషన్ ఉంది, రైట్. ఇక్కడ మొత్తం వెస్టర్న్ కోస్ట్ ఉంది, పశ్చిమ తీరరేఖ ఉంది. ఈ పశ్చిమ తీరరేఖలో ఇది గుజరాత్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రేవు పట్టణం లోథాల్ నుంచి ఇక్కడి వరకు వాణిజ్యం చేసేవాళ్ళు. ఇక్కడ కూడా ఈజిప్ట్కి వెళ్ళేవాళ్ళు, మెసొపటోమియాకి వెళ్ళేవాళ్ళు. అది భారతదేశం ప్రపంచంతో ఎప్పుడో ట్రేడ్ అండ్ కామర్స్ చేసింది. వరల్డ్ మొత్తంలో హైలీ డెవలప్డ్ కంట్రీ ఏదైనా ఉందంటే అది ఇండియా ఉండేది అప్పుడు. ఓకే, బ్రిటిషర్స్ రాకముందు వరకు అది కొనసాగుతూనే ఉంది. అప్పటికి ఇప్పుడు మనం ఈ బేగం బజార్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఈ చార్మినార్కి వెళ్ళినప్పుడు చూస్తుంటాం ఈ గాజులు, పూసలు, అనేక దండలు అనేవి, రైట్. ఈ అలంకృత వస్తువులు కూడా, ఈ బీడ్స్, పర్ల్స్ అంటాము, ఈ ముత్యాలు లాంటివి, ఈ పర్ల్స్ అనేవి, ఇవన్నీ కూడా ఎప్పుడున్నాయి, 4,000 సంవత్సరాల క్రితమే ఇలా దొరికాయి అనమాట. ఆర్కియాలజిస్ట్ పురాతత్వ శాస్త్రవేత్తలు అంటారు. అంటే పురాతన కాలంలో ఏ వస్తువులు ఎవరు వాడారు, ఎలా వాడారు అని తెలుసుకోవాలనుకుంటే ఆర్కియాలజిస్టు తవ్వకాలు జరుపుతారు. తవ్వినప్పుడు వెలికి తీసినటువంటి వస్తువులు ఇవి. ఈ పేల్స్, బీడ్స్ ఇవన్నీ కూడా ఆ కాలంలోనే దొరికాయి మనకి, రైట్. ఇంకా అంతేకాదు, ఇలా టెర్రకోటా ఫిగరైన్స్ ఉన్నాయి చూడు. ఈ ఇండస్ వ్యాలీ టైంలో అంటే ఏం చేశారు నాన్న, ఈ వ్యాలీ పీపుల్ టెర్రకోటా ఇమేజెస్ అనేవి ఇలా ఒక బ్రాంజ్ స్టాట్యూస్ అంటే ఇందాకే చెప్పాను, కాంస్యంతో తయారు చేసినటువంటి విగ్రహాలతో ఇలాంటి గొప్ప గొప్ప వస్తువులను మన చేత్తో తయారు చేసుకున్నటువంటి సంస్కృతి మనకి కనిపిస్తుంది చూడండి. అప్పుడు పూజిస్తున్నటువంటి అమ్మ తల్లి, మదర్ గాడెస్ అనే దేవతకు సంబంధించిన విగ్రహాన్ని కూడా వాళ్ళు టెర్రకోటా ఫిగర్ అనేది ఇక్కడ డెవలప్ చేసుకోవడం జరిగింది, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి అన్న, ఇవన్నీ కూడా వాళ్ళు వాడినటువంటి వస్తువులు. ఈ వస్తువులు ఎంత బాగా చేసుకున్నారు చూశారు కదా. దిస్ ఈజ్ వాట్ అంటే మనం భారతదేశ సివిలైజేషన్లో వర్తక వ్యాపారాలు అనేవి ప్రపంచంలో అందరికన్నా అడ్వాన్స్గా చేశారంటే ఎలా చెప్పగలుగుతాము. ఇదిగో ఇలా ముద్రలు, సీల్స్. ఇప్పుడంటే కరెన్సీ ఉంది, అంటే డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బులు నువ్వు అతనికి ఇస్తే అతను నీకు వస్తువులు ఇస్తున్నాడు. సో కరెన్సీ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఈ కరెన్సీ అనేది మరి ఆ కాలంలో లేదుగా. ఏ రూపంలో ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు, ఇలా సీల్స్ రూపంలో కూడా చేసుకునేవాళ్ళు. ముద్రలు అంటారు వీటిని. ఈ సీల్స్ పైన అంటే ఇది ఇండస్ వ్యాలీ నుంచి వచ్చింది అని గుర్తుపట్టడానికి ఉండేటువంటి సీల్స్ అనమాట. ఇక్కడ ఈ ఇండస్ వ్యాలీ నుంచి వచ్చిన సీల్స్ సంబంధించినవి, అందులో ఏమున్నాయి, యానిమల్స్ కనిపిస్తున్నాయి. 1 హార్న్డ్ ఒకే కొమ్ము ఉన్నటువంటి జంతువు కనిపిస్తుంది. పూర్తిగా రైనోసరస్ కాదా కొంత హిస్టోరియన్స్ గుర్తుపట్టలేదు, కానీ ఒంటి కొమ్ము మృగాలు మాత్రం కనిపిస్తున్నాయి, అవి ఉపయోగించారు అక్కడ. అలానే ఎద్దులు కనిపిస్తున్నాయి ఇక్కడ హరప్పా టైంలో. ఇవి సీల్స్. ఈ ముద్రలు ఉపయోగించడం కూడా జరిగింది ప్రపంచంలో, రైట్.
సో ఇదే కాకుండా అప్పుడు మనకి గ్రేట్ కల్చర్, డ్యాన్సింగ్ కూడా ఉంది, మ్యూజిక్ కూడా ఉందని ఈ కాంస్య విగ్రహంతో ఉన్నటువంటి నాట్యగత విగ్రహం చూస్తే, డాన్సింగ్ గర్ల్ ఈ స్టాట్యూ చూస్తే నీకు అర్థమవుతుంది. అది 4000 సంవత్సరాల క్రితమే ఇటువంటి డాన్సింగ్ గర్ల్ బ్రాంజ్ స్టాట్యూ కనిపిస్తుంది. అంటే మన దగ్గర పెయింటింగ్స్ ఉన్నాయి, టెర్రకోటా ఫిగర్స్ ఉన్నాయి, అండ్ బ్రాంజ్ స్టాట్యూస్ ఉన్నాయి, డ్యాన్స్ ఉంది, మదర్ గాడెస్ అనే ఒక వర్షిపింగ్ ఎలిమెంట్ ఉంది, అంటే రిలీజియస్ బిలీఫ్స్ ఉన్నాయి, టౌన్ ప్లానింగ్ ఉంది, గ్రేట్ గ్రానరీస్ ఉన్నాయి, మహాధాన్యాగారాలు ఉన్నాయి, అలానే మహా స్నానవాటికలు ఉన్నాయి, గ్రేట్ బాత్ ఉంది. ఇదంతా కూడా ప్రపంచంలో ఎక్కడా లేనంత వర్తక వ్యాపారాలతో బాగా సంపదతో తొలతూగినటువంటి సంస్కృతి, నాగరికత భారతదేశంలో ఉందని తెలిసి ప్రపంచం నివ్వెరపోయింది, ముక్కు మీద వేలేసుకుంది అనమాట. ఎక్కడ యూరోప్లో, అమెరికాలో ఏ సంస్కృతి లేదు. అమెరికా అనేది జస్ట్ 200 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి కంట్రీ, దేశం. ఆ దేశానికి ప్రజలు వలసెళ్ళి క్రమక్రమేణా అందరూ కలిసి ఒక చిన్న దేశంగా ఏర్పాటు చేసుకొని తర్వాత పెద్ద దేశం అయ్యారు. అది వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏర్పాటు చేసుకున్న దేశం కాదు. ఇది మన భారతదేశం, మన స్థానికులు 4000 సంవత్సరాల క్రితమే ఎంతో ప్రశాంతంగా, ఏ విధమైన యుద్ధాలు లేకుండా స్థాపించుకున్నటువంటి ఒక గొప్ప వ్యవస్థ అన్నమాట. ఈ వ్యవస్థ 4000 సంవత్సరాల క్రితమే ఏర్పడింది. ప్రపంచంతో కూడా వర్తక వ్యాపారాలు నిర్వహించాము. ఈ ట్రేడ్ కామర్స్ అనేది జరిగింది, రైట్? ఇదంటే కామర్స్ అండ్ ట్రేడ్ అనేది జరుగుతూ వచ్చి ఇలా ఇండస్ వ్యాలీ టైంలో అప్పట్లో ఈ ప్రీస్ట్ కూడా ఉండేవాళ్ళు. ప్రీస్ట్ అంటే ఎవరు మనకు తెలుసు కదా, పురోహితులు. ఇలా పురోహితులు కూడా ఉండేవాళ్ళు. ఇలా ధోవతి ధరించి, ఓకే, ఈ డ్రాపరీస్ అని వేసుకొని, డ్రాపరీస్ అంటే ఏంటి, వాళ్ళు ధోవతిని ధరించి ఇలా గడ్డాన్ని పెంచుకున్నటువంటి అప్పటి కాలంలో ఉన్నటువంటి పురోహితులు కూడా మనకి కనిపిస్తున్నారు. 4000 సంవత్సరాల క్రితమే మనకి అమ్మ తల్లి ఉంది, మదర్ గాడెస్ ఉంది. 4000 సంవత్సరాల క్రితమే ఒక పురోహితుడు ఉన్నారు. 4000 సంవత్సరాల క్రితమే అనేక ముద్రలు ఉన్నాయి, మహాస్నాన వాటికలు ఉన్నాయి, ధాన్యాగారాలు ఉన్నాయి, వర్తక వ్యాపారాలు ఉన్నాయి. అది భారతదేశానికి సంబంధించిన అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అన్న. ఆ సివిలైజేషన్కి సంబంధించినటువంటి మ్యాప్ చూడిగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి బోర్డర్లో పాకిస్తాన్ మొత్తం, మొహంజదారో ఈ ప్రాంతం అంతా, పెషావర్, ఇప్పుడు పురుషపురం అనేవాళ్ళు అప్పట్లో, ఇప్పుడున్న పాకిస్తాన్లోని పెషావర్ని, ఓకే. అలా శ్రీనగర్, ఇదిగో ఇక్కడి నుంచి సుర్కటోడా, ఇక్కడ మీకు దైమాబాద్, ముంబై వరకు విస్తరించింది చూడు. ఇక్కడ లోతాల్ అని గుజరాత్ ప్రాంతంలో ఉంది. ఈ హరప్పా, మొహంజదారో నాగరికత, ఈ హరప్పా నేటి సింధ్ ప్రావిన్స్ పాకిస్తాన్లో కనిపిస్తుంటుంది. ఇక్కడ మన భారతదేశంలో హర్యానాలో బన్వాలి, ఈ రాజస్థాన్లో కాళీబంగన్ అనే ప్రాంతాలు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడు. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి, ఇండస్ వ్యాలీ సైట్ అనమాట. ఈ ప్రాంతంలోనే నేను చెప్పినటువంటి అడ్వాన్స్ సివిలైజేషన్ 4000 సంవత్సరాల క్రితమే ఉంది అని ఆర్కియాలజిస్ట్ 1921లో జాన్ మార్షల్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా వెలికి తీయడం జరిగింది. 1921లో జాన్ మార్షల్ దీన్ని వెలికి తీసిన తర్వాత క్రమక్రమేణా ఇంకా వెలికి తీయడం జరుగుతూనే ఉంది. అలా జరుగుతూ భారతదేశానికి సంబంధించిన పురాతన నాగరికత ఏ విధంగా ఉంది, అది ఇతరులతో పోలిస్తే ఎంత అద్వితీయంగా ఉందనేది మనకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ వాట్ ద గ్రేట్ కల్చర్ ఆఫ్ ఇండియా. ఇది తెలుసుకోవడం వల్ల ఏమర్థమవుతుంది, నీ ఉనికి తెలుస్తుంది, అస్తిత్వం తెలుస్తుంది, పాస్ట్లో ఏం జరిగింది, ఫ్యూచర్లో నువ్వు ఇంకెంత బాగుండాలి, ప్రపంచంలో నీ స్థానం ఏంటి అనేది కూడా నీకు తెలుస్తుంది. దిస్ ఈజ్ వాట్ హిస్టరీ ఆఫ్ ఇండియా, రైట్?